ప్రభు పేరట మీ అందరికి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల ప్రేమ మారిపోవచ్చు, కానీ దేవుడు మనలను అరచేతిలో రూపుదిద్దుకున్న ఆయన మనలను మర్చిపోడు. సమస్త సృష్టిని నోటి మాటల చేత చేసిన దేవుడు నిన్ను మాత్రం తన సొంత హస్తాలతో ఎంతో ప్రేమగా, శ్రద్ధగా రూపించాడు. ఆయన అరచేతిలో చెక్కబడిన మన జీవితాలు ఎంతో అమూల్యమైనవి. దేవుని దృష్టిలో నీవు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తివి. ఆయన నిన్ను ఎంతో ఇష్టపడి నీవు నా సొత్తు అని సొంతం చేసుకున్నాడు. నీ ప్రతి కదలికను తన సొంత విషయంగా భావిస్తూ నిరంతరము నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. తన అరచేతిలో రూపుదిద్దుకున్న నిన్ను దేవుడు క్షణమైనా విడిచిపెట్టడు. ఆయన ప్రేమ నీ జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నీ ప్రతి పరిస్థితిలోనూ ఆయన తన అమితమైన ప్రేమతో నిన్ను తన కౌగిలిలో దాచుకుని నడిపిస్తాడు. నా ప్రియమైన సహోదరులారా, మన జీవితానికి అసలు విలువ ఉందా? నన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా అని కృంగిపోతున్నావా? ఒకసారి నిన్ను సృజించిన దేవుని వైపు చూడు. ఆయన మనందరినీ తన అరచేతిలో చెక్కుకునే అంతగా ఆయన మనని ప్రేమిస్తున్నాడు. అరచేతిలో చెక్కుకున్న దేవుని ప్రేమిస్తూ ఆశీర్వాదాలు పొందుకుందాం. కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు. రాత్రంతా మమ్మల్ని కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేశారు. నాయన, వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడారు. మమ్ములను మీ అరచేతిలో చెక్కుకున్నారు. ప్రభా, మీ అరచేతిలో చెక్కుకుని అమూల్యమైన సొత్తుగా ప్రేమించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రతి పరిస్థితుల్లో నీ కృపతో మమ్మలను నింపినందుకు, నీ నీడలో భద్రంగా నడిపించినందుకు మీ స్తోత్రం. అయ్యా, ఈ దినమంతా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వివాహ దినాలు, పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణ పరిస్థితులు అనుకూలపరచండి. స్కూళ్ళు, కాలేజీసు, ఉద్యోగాలు, పనులు, బాధ్యతలు, ప్రయాణాలన్నింటిలో కూడా తోడుగుండి ఈ దినమంతా సంఘాన్ని, కుటుంబాలను భద్రపరచమని ఈ ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాము తండ్రి. ఆమేన్.